చర్చ ఎంత వక్రీకరణకు గురవుతోంది అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్, ఆవిడ ఎంత అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటము, దాన్ని మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము, ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థంబ్నెయిల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థంబ్నెయిల్స్ పెట్టటము, ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని పెంచేటట్టుగా ఉన్నాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము డేటాని కనుక తీసుకుంటే ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోలో 2022 మన చేతికి వచ్చిన దాంట్లో 2022-23లో దేశం మొత్తం మీద స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగినటువంటి దాడులు 9% పైన పెరిగాయి. లెక్కలతో సహా మన దగ్గర అవన్నీ ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు, మొత్తం వ్యవస్థ ఇస్తున్నటువంటిది. అంటే సమాజంలో ఒక రేప్ కల్చర్ మాటల ద్వారా కావచ్చు, లేకపోతే చేతల ద్వారా కావచ్చు, అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అదొక ఇది సహజమే అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవటం దుర్మార్గం. అంటే దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయటం అనేటటువంటిది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయము. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా ఉన్నటువంటి సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము మాట్లాడుతున్నటువంటిది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంటే మీరు ఏదైతే సెల్ఫ్ క్లెయిమ్డ్ మేము సంస్కృతి పరిరక్షకులమని వెళుతూ ఉన్నారో దానిని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని మీరు సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడటం మానేసేయండి. అందుకనే ఆ విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఈరోజు ఆమె A1గా FIR అయ్యింది ఆమె మీద. ఆమె ఈ మొత్తము చర్చకి జరిగినటువంటి దాని మీద ఒక నోరు జారి మాట్లాడినటువంటి యాక్టర్ని నువ్వు నోరు జారి మాట్లాడటం తప్పు అని చెప్పకుండా దాని మీద చర్య తీసుకున్నటువంటి ఒక వ్యవస్థాపరమైనటువంటి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ మీద కూడా ఆమె అంతే తీవ్ర స్థాయిలో అసభ్యంగా మాట్లాడుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటివి మాట్లాడటము సరైనటువంటిది కాదు అని చెప్పి మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. స్త్రీల మీద జరుగుతున్నటువంటి కుటుంబ పరంగా, సమాజ పరంగా, వృత్తిపరంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, హింస కావచ్చు, వర్క్ ప్లేస్ హింస కావచ్చు, వీటన్నిటి మీద కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, వ్యవస్థల పరంగా కానీ ఇది చాలా పెద్ద పని. దానిని చెయ్యటానికి రాజకీయ పార్టీలకి ముఖ్యంగా చిత్తశుద్ధి ఉండాలి. ఈ విషయం మీద గత 3 ఎలక్షన్స్లో మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంఘాల తరపు నుంచి మేనిఫెస్టోని తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి ఇచ్చాము. అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కి ఇచ్చాము, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇచ్చాము, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఇచ్చాము, ఇంక్లూడింగ్ బీజేపీ, అందరికీ కూడా ఇచ్చాము. అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి హింసకు అడ్డుకట్ట వేయటానికి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాల పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ రాజకీయ సంస్కృతిలో దాన్ని భాగం చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఆచరణలో దాన్ని చూపించాల్సి ఉంటుంది అనేటటువంటిది మేము స్పష్టంగా మా మేనిఫెస్టోలో ప్రకటించాము. ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్ళి కలిసాము. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మాటలని
మాట్లాడటము, దాని మీద తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నించటం అనేటటువంటిదే అది దురదృష్టం. దాన్ని మార్చుకోవాలని చెప్పి విస్పష్టంగా ప్రకటిస్తూ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ తేజస్విని మాడభూషణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్ గ్రూప్లో ఈ మధ్యనే